దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? కరేడు గ్రామంలో రాబోతున్న ఈ సోలార్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించబోతోందా? చంద్రబాబు విజన్ లో భాగమైన ఈ ప్రాజెక్ట్ కరేడు గ్రామ రూపురేఖలు మార్చనుందా? ప్రపంచ పటంలో కరేడు గ్రామాన్ని నిలిపేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మౌనిక. నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు గ్రామంలో రాబోతున్న సోలార్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి కలిగిన విజనరీ అని అందరికీ తెలుసు. రానున్న 50 ఏళ్ల ప్రగతిని కూడా ఇప్పుడే ప్లాన్ చేసి అమలు చేసే సమర్థవంతమైన నాయకుడు ఆయన. అందుకే భవిష్యత్ అంతా సోలార్ విద్యుత్ కు డిమాండ్ ఉంటుందని ముందే గ్రహించి అది కూడా ఏపీలో ఉండటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఇండోసోల్ అనే ఓ కంపెనీ ద్వారా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి మేలు జరగడంతో పాటు స్థానికంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించడమే ఆయన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే దాదాపు 69,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుకు నాంది పలికారు. అయితే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు అదేదో ఇరుకు ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఏకంగా 8,348 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు. ఏకంగా ఏపీ పరిశ్రమల శాఖ 25/3/2025 నాడిచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 43లో ఉంది. ఈ జీవో ప్రకారం 8,348 ఎకరాల భూసేకరణకు అందరూ సహకరించాలని ప్రభుత్వం రైతులను కోరింది. రాష్ట్రానికి ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందనే ఏకైక కారణంతోనే గత వైసీపీ ప్రభుత్వం కూడా సమర్థించింది. అందులో భాగంగానే రాష్ట్రానికి కంపెనీలు రావాలి, రాష్ట్ర ప్రగతి వేగంగా జరగాలి, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడాలనే కారణంతోనే నేడు సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక కరేడు గ్రామ ప్రజలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి విష ప్రచారాలను తిప్పికొట్టి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట పడేందుకు ఈ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.